వెల్కమ్ టు పీడీటీవీ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ముద్రపడినటువంటి ఐఏఎస్ అధికారులందరినీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బదిలీ చేయబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎవరైతే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించారో ఆయా ఐఏఎస్ అధికారుల యొక్క లిస్టు పూర్తి స్థాయిలో నివేదిక రెడీ చేసి తన వద్దకు పంపించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికార వర్గాలకు సమాచారం పంపించినట్లుగా తెలుస్తుంది. నివేదిక తన వద్దకు వచ్చిన వెంటనే ఆయా ఐఏఎస్ అధికారుల మీద బదిలీ వేటు అనేది వేసేందుకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇక గత కొన్ని రోజుల నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించినటువంటి ఐఏఎస్ అధికారుల మీద నారా చంద్రబాబు నాయుడు ముఖాభావంతో కనిపిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఉదాహరణకు ఐఏఎస్ అధికారి అయినటువంటి శ్రీలక్ష్మి శుభాకాంక్షలు తెలిపేందుకు తనకి ఇచ్చినటువంటి బొకేను కూడా తిరస్కరించడంతో శ్రీలక్ష్మి మీద బదిలీ వేటు అనేది వేయబోతున్నట్లుగా తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లోనే నివేదిక వచ్చిన వెంటనే మొట్టమొదటిగా శ్రీలక్ష్మి మీద ఐఏఎస్ అధికారి అయినటువంటి శ్రీలక్ష్మి మీద నారా చంద్రబాబు నాయుడు బదిలీ వేటు అనేది వేయబోతున్నారంటూ కూడా ప్రభుత్వ వర్గాల్లో పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇక గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించారని పెద్ద ఎత్తున కూడా విమర్శలు వచ్చినటువంటి ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ఈయన మీద కూడా బదిలీ వేటు అనేది పడబోతున్నట్లుగా తెలుస్తుంది. విద్యాశాఖలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పెద్ద ఎత్తున కూడా విమర్శలు ఎదుర్కొన్నటువంటి ప్రవీణ్ ప్రకాష్ మీద కూడా అతి త్వరలోనే బదిలీ వేటు అనేది పడబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఐఏఎస్ అధికారి అయినటువంటి శ్రీలక్ష్మికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గర చేదు అనుభవం అనేది ఎదురైంది. ఇంకా మరొక మంత్రి అయినటువంటి నారాయణ దగ్గర కూడా గత నిన్నటి రోజున చేదు అనుభవం అనేది ఎదురైనటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మంత్రిగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే నారాయణ వద్దకు అయితే ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కొన్ని ఫైల్స్ని తీసుకువెళ్ళి సంతకం పెట్టాలని కోరగా మంత్రి నారాయణ అయితే తిరస్కరించడం జరిగింది. ఇప్పట్లో సంతకాలు పెట్టడానికి వచ్చినటువంటి తొందర ఏమీ లేదు. మరికొద్ది రోజుల్లోనే ఆ ఫైల్స్ను పూర్తి స్థాయిలో పరిశీలన చేసిన తర్వాత సంతకం పెడతానంటూ కూడా శ్రీలక్ష్మి తీసుకొచ్చినటువంటి ఫైల్స్ని అయితే తిరస్కరించడం జరిగింది. ఇక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉంది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, మంత్రిగా నారాయణ అయితే ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని అయితే పక్కన పెట్టాలి అనేటువంటి ఉద్దేశంలో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక బదిలీ వేటు వేసేందుకు కూడా అతి త్వరలోనే ఒక నిర్ణయం అనేది తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. గత 5 ఏళ్ల నుంచి కూడా వైసీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినటువంటి ఐఏఎస్ అధికారుల లిస్ట్ అంతా కూడా పూర్తి స్థాయిలో రెడీ అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు బదిలీ వేటు అనేది వేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆ లిస్టులో ముందు వరుసలో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పేరు వినిపిస్తుంది. ఆ తర్వాత విద్యాశాఖకు సంబంధించి ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి ప్రవీణ్ ప్రకాష్ పేరు అయితే వినిపిస్తుంది. అతి త్వరలోనే వీళ్ళు బదిలీ కాబోతున్నట్లుగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అయితే తెలుస్తుంది.